హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. గేమ్ చేంజర్ ఎలా ఉంది ఏంటి తెలుసుకునే ముందు ఒక ముందు మాట. నేను ఈ సినిమా చూడడానికి వెళ్ళింది గుడ్డు మీద ఈకలు పీకడానికి కాదు. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ప్రతి సీన్, ప్రతి షాట్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి దాన్ని పోస్ట్ మార్టం చేయడానికి వెళ్ళలేదు. నేను సినిమాని సినిమాగా చూడడానికి వెళ్ళాను. నన్ను ఎంగేజ్ చేసిందా లేదా, నన్ను ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఒక సామాన్య ప్రేక్షకుడుగా సినిమా చూసి వచ్చి నా అభిప్రాయాన్ని మీతో చెప్తున్నా. గేమ్ చేంజర్, శంకర్, దిల్ రాజు, రామ్ చరణ్, ఈ ముగ్గురికి ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నట విశ్వరూపం అని చెప్పుకోవాలి. సింపుల్గా శంకర్ మార్క్, దిల్ రాజ్ ఈ సినిమాకి తన సినీ కెరియర్ మొత్తంలో ఒక బిగ్గెస్ట్ వాల్యూస్, హై బడ్జెట్ విజువల్ వండర్స్ని ప్రేక్షకులకు అందించడం అనేది చెప్పుకోవాలి. ఇక సినిమా విషయానికి వస్తే, ఒక పొలిటికల్ లీడర్గా ఎదగడం కోసం, ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఎంతకన్నా తెగించేటువంటి ఓ రాజకీయ నాయకుడి చుట్టూ తిరిగే కథ ఇది. డబ్బు లేని రాజకీయాలను చేయాలని కలగన్న ఓ అభ్యుదయం పార్టీ నాయకుడు కథే ఈ సినిమా. ఈ ముఖ్యమైన పాయింట్ బేస్ చేసుకొని దీని చుట్టూ అల్లిన కథ ఇది. ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ నిధులు ఎలా నిర్వహించాలి అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసి తీసిన సినిమా. ఇందులో మనకు చాలా సీన్స్ వరేవా అనిపిస్తాయి. ఈ సినిమాలో మనకు నిజ జీవితంలో చూసిన చాలా సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. రోజు టీవీలలో, సోషల్ మీడియాలో వినిపించే చాలా సంఘటనలు ఈ సినిమాలో మనం చూస్తాం. ముఖ్యంగా ఈ సినిమాలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన హైలైట్స్, ఎందుకంటే ఈ సినిమా కథని నేను చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను, అలాగే ఈ సినిమా మీద ఉన్న ఆ ఫీల్ను నేను తగ్గించలేను. రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా చాలా డిఫరెంట్ వేరియేషన్ చూపించాడు. ఒకటి, అప్పన్న క్యారెక్టర్గా, అభ్యుదయం పార్టీ నాయకుడుగా అతను చేసిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. నిజంగా రామ్ చరణ్లో మెచ్యూరిటీ, ఆ యాక్టింగ్ లెవెల్స్ చూస్తూ ఉంటే నిజంగా థియేటర్లో రామ్ చరణ్ను మనం మర్చిపోతాం. కేవలం మనకు అప్పన్న మాత్రమే కనబడతాడు. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్. తన ప్రియురాలు కోసం ఐఏఎస్ చదువుకొని కలెక్టర్ అయినటువంటి ఓ యువకుడు ఈ వ్యవస్థని ఎలా మార్చాలనే ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి క్రమంలో ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయి. వీటిలో రామ్ చరణ్ నిజంగా ఒక కలెక్టర్ను చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ కూడా రామ్ చరణ్ మనకెక్కడా కనిపించదు. అలాగే మరో క్యారెక్టర్, ఎలక్షన్ కమిషనర్ క్యారెక్టర్, నిజంగా సూపర్. చాలా చాలా డీసెంట్గా, చాలా చాలా మనల్ని ఎగ్జైట్మెంట్ గురి చేసేలాగా నెక్స్ట్ వచ్చే సీన్ ఎలా ఉంటుంది, ఒక ఎలక్షన్ కమిషనర్ తను ఎంత చేయగలడు, ఈ పొలిటికల్ వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను మార్చడానికి తను ఎంత చేయాలో, ఒక కరప్టెడ్ పొలిటికల్ వ్యవస్థ పైన ఎలా తన ఉక్కు పాదాన్ని మోపుతాడనేది నిజంగా రామ్ చరణ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే రామ్ చరణ్ గత సినిమాలు మనం చాలా చూసుకుంటూ వచ్చాం. మనం మొన్న RRR కూడా చూసాం, అంతకుముందు రంగస్థలం చూసాం. నిజంగా అతని పర్ఫార్మెన్స్ రోజు రోజుకు మెరుగుపడుతూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గ్రేట్ యాక్టింగ్. ఇక మరో క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్, అప్పన్నకు భార్యగా నిజంగా సినిమాకి ఆయుపట్టు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక తల్లిగా, ఒక భార్యగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసింది అంజలి. అలాగే మరో క్యారెక్టర్ శ్రీకాంత్ తన పరిధిలో అద్భుతంగా యాక్టింగ్ చేశాడు. గతంలో ఎప్పుడు చూడని శ్రీకాంత్ను మనం ఈ సినిమాలో కొత్తగా చూస్తాం. ఇక సూర్య, ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ సూర్య అదరగొట్టేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ. సూర్య దర్శకుడి నుంచి నటుడుగా ట్రాన్స్ఫార్మ్ అయిన తీరు చూస్తూ ఉంటే నిజంగా భలే అనిపిస్తుంది. నిజంగా సూర్యలో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది. సరిపోదా శనివారం చేశాడు, కానీ దానికి నెక్స్ట్ లెవెల్ ఈ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ అలాగే సూర్య మధ్య వచ్చే సీన్స్ పోటాపోటీగా ఉంటాయి, టగ్ ఆఫ్ వార్లా ఉంటాయి. నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సూర్య. అలాగే సునీల్ కూడా రామ్ చరణ్ క్యారెక్టర్కి సపోర్ట్ రోల్. ఇక బ్రహ్మానందం గారు ఒకే ఒక సీన్లో కనిపిస్తారు, అది కేవలం అలా ఒక జలక్లాగా కనిపించిపోతాడు. ఇక మిగతా క్యారెక్టర్స్లో జయరామ్, ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం ఫన్నీగాను, అలాగే చాలా డీసెంట్గా, ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఇక కియారా అద్వానీ, ఈ సినిమాలో ఆమె రోల్ ఎంత ఉండాలో అంతే ఉంది. ఆమెకు
పర్ఫార్మెన్స్కి పెద్దగా స్కోప్ అయితే లేదు. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. సూర్య, రామ్ చరణ్, అంజలి, జయరామ్, వీళ్ళ చుట్టూ కథ నడుస్తున్నప్పుడు ఆమె మాత్రం ఒక సపోర్టింగ్ రోల్లానే కనపడుతుంది. అలాగే హీరోకి ఒక గర్ల్ ఫ్రెండ్గా మాత్రమే ఆమె రోల్ను మనం ఊహించుకోవచ్చు. ఇక ఇది కాకుండా ఈ సినిమాకి మెయిన్ శంకర్ గారి డైరెక్షన్. శంకర్ గారి గత సినిమాలు మనం చాలా చూసాము. ఆయన గత సినిమాల్లోని ఒక సోషల్ మెసేజ్ ఏదైతే ఉంటుందో ఈ సినిమా కూడా ఒక సోషల్ మెసేజ్ చుట్టే. ఇది ఎలక్షన్ వ్యవస్థ అలాగే కరప్టెడ్ పొలిటికల్ వ్యవస్థను ప్రశ్నించే లాగా ఉంటుంది. ఒక పొలిటికల్ వ్యవస్థ మీద ఒక ఐఏఎస్, ఒక ఎలక్షన్ కమిషనర్ లాంటి వాళ్ళు ఉక్కుపాదం మోపితే ఎలా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు, ఓటుకు నోట్లు, డబ్బు లేని రాజకీయాల్ని చూడాలని కలగన్న ఒక ప్రజానాయకుడు కథ నేను ఇందాక చెప్పినట్టు. అలా శంకర్ గారు ఒక మంచి పాయింట్ తీసుకొని దాని చుట్టూ అల్లిన సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అలాగే ఎలక్షన్ టైంలో ఎలా రిగ్గింగ్ చేస్తారు, ఆ రిగ్గింగ్ చేసిన వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తారు, అలాగే ఎలక్షన్ కౌంటింగ్ సమయంలో ఏ విధంగా దాన్ని దెబ్బ కొట్టాలి, దాని నుంచి గెలవాలనుకుంటారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఎక్స్ట్రాడినరీ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని హైలైట్స్ అయితే ఇందులో ఆ హెలికాప్టర్ సీన్ మనం ట్రైలర్లో చూసాము. అది రామ్ చరణ్, అది ఓపెనింగ్లోనే, అదేదో మనం క్లైమాక్స్ అనుకుంటాం కానీ అది రామ్ చరణ్ ఎంట్రీ సీన్లోనే ఆ సీన్ మనం చూస్తాం. అలాగే ఇక సాంగ్స్ విషయానికి వస్తే శంకర్ గారి గత సాంగ్స్ లాగానే ఈ సినిమాలో కూడా ఈ సాంగ్స్ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా దోప్ సాంగ్ ఉంటుంది. దాంట్లో ఆ గ్రాఫిక్స్ను వాడుకున్న విధానం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అలాగే జరగండి జరగండి సాంగ్స్ అయితే ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం ఇలాంటి విజువల్ వండర్ని చూస్తారు మీరు. ఎందుకంటే శంకర్ గత సినిమాల్లో మనం చూసిన జీన్స్ కానీ అలాగే శివాజీలో కానీ అతని సాంగ్స్లో ఒక వండర్ చేస్తాడు. అట్లాగే ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్స్ మీరు చూస్తారు. జరగండి జరగండి ఎక్స్ట్రాడినరీ. అలాగే అంజలి అలాగే రామ్ చరణ్ మధ్యన ఒక ఎమోషనల్ సాంగ్ కానీ. ఇక ఈ సినిమాలో ఒక సాంగ్ని మిస్ చేశారు. అదే కియారా అద్వానీ రామ్ చరణ్ మధ్యన ఒక బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఉండేది. దాన్ని ఎందుకో ఈ సినిమాలో అంత ప్లేస్ అయితే కనబడలేదు వాస్తవానికి. అందుకే ఆ సాంగ్ను వీళ్ళు పెట్టలేదు అనుకుంటా. తర్వాత మధ్యలో యాడ్ చేస్తారేమో తెలియదు. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆర్ఆర్ అదిరిపోతుంది. ఇక ఈ సినిమాలో మనం ప్రత్యేకంగా ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఒకటి డైలాగ్స్. సాయి మాధవ్ బుర్రా గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు. చాలా డైలాగ్స్ చాలా చాలా క్యాచీగా ఉంటాయి. నిజంగా ఆయన డైలాగ్స్, ఆయన పెన్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే కెమెరామెన్ తిరు అద్భుతం. ఎక్కడ కూడా లేకిగా ఒక్క షాట్ కనబడదు. ప్రతి షాట్ కూడా కంపోజ్డ్గా ఉంటుంది. ప్రతి షాట్లో నిండుదనం ఉంటుంది. ఎక్కడ కూడా లూజ్ ఫ్రేమ్ అయితే కనబడదు. అలాగే ఎక్కడ కూడా ఆడియన్స్ని ఈ సీన్ బోర్ కొడుతుంది అని మనకి ఎక్కడ అనిపించదు. సినిమా పరిగెడుతూనే ఉంటుంది. ఎడిటింగ్ ఎక్స్ట్రాడినరీ. అంటే సినిమా అనగానే అలాగ ల్యాగులు ఉండకుండా సప్ 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 అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. మనకి థియేటర్లో కూర్చున్న వాడికి ఎవ్వడికి బోర్ ఫీల్ అవ్వదు. ఒక మంచి సినిమాని చూసి అంటే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్తో మనం మాత్రం బయటకు వస్తాం. నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు ఈ సినిమాని ఓ గుడ్డు మీద ఈకలు బీకడానికో లేదంటే ప్రతి షాట్ ఎలా తీశాడు, సీన్ ఎలా తీశాడు, ఇది ఎందుకు వస్తుంది, అది ఎందుకు వస్తుందని ఆ సినిమా థియేటర్లో కూర్చొని పంచనామాలు చేసే వాళ్ళే ఎక్కువైపోతున్నారు ఈ మధ్యకాలంలో. సినిమాని సినిమాగా ఎవ్వరు చూడట్లేదు. మనల్ని ఎంగేజ్ చేసిందా లేదా అని మాత్రమే నేను చూస్తాను. థియేటర్కి వెళ్ళి ఒక సామాన్య ప్రేక్షకుడిగా సినిమా చూసినంతసేపు అరే సినిమా భలే ఉంది, మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా కాసేపు బయటకు వెళ్దామని, లేకుంటే ఈ సీన్ ఎందుకు వస్తుందని ఏముండదు. సీన్ టు సీన్ పరిగెడుతూ ఉంటుంది. అదే ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే, మనకు సినిమాని థియేటర్లో కూర్చోబెట్టే సినిమా. ఫైనల్గా ఈ సినిమాకు నేను చెప్పేది ఒకటే, ఇది ఒక మాస్ మసాలా సినిమాలో ఐటమ్ సాంగులు అలాంటి ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమాకి వెళ్ళొద్దు. ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్, ఒక పొలిటికల్ వ్యవస్థ మీద తిరగబడే సినిమా కాబట్టి ఇది నీకు పాన్ పరాగులు గుట్కాలు వేసుకొని సినిమాలు చూసి చిల్లర డ్యాన్సులు ఐటమ్ సాంగులు వేయడానికి మాత్రం ఈ సినిమా చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా నిరాశ. కానీ ఒక మంచి సినిమాను, ఒక ఎక్స్ట్రాడినరీ కంటెంట్ను మనం థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటే మాత్రం అద్భుతమైన సినిమా. శంకర్ ఈజ్ కంబ్యాక్. రామ్ చరణ్ నట విశ్వరూపం. దిల్ రాజుకు పైసా వసూల్ సినిమా.